హాయ్ అండి, నేను మీ గంగా. ఈరోజు మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. ఆరెంజ్ గ్రీను కాంబినేషన్ ఉన్న వెజిటబుల్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్ రుచిలో వేరేగా ఉంటుంది, బీన్స్ రుచిలో వేరేగా ఉంటుంది. ఈ రెండు కలిపి వంట చేస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది. వారంలో ఒక్కసారైనా ఈ రెసిపీ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. కంటి చూపుకు కూడా ఈ రెసిపీ చాలా మంచిదండి. సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం నేను 1/2 కిలో బీన్స్ తీసుకున్నాను, 2 క్యారెట్లు, కొబ్బరి తురుము, తాలింపు దినుసులు. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం బాగా వేగిన తర్వాతే ఎండుమిరపకాయ వేయాలండి. ముందే వేస్తే మాడిపోతుంది. ఇవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు ఎండుమిరపకాయ వేస్తున్నాను. ఇవి కొంచెం బ్రౌన్ వచ్చిన తర్వాత బీన్స్ వేసుకోవాలి. ఫ్లేమ్ అయితే సిమ్లోనే ఉంచుకోవాలి, లేకపోతే తాలింపు మాడిపోతుంది. ఇవి వేగిపోయాయండి. ఈ టైంలో బీన్స్ వేసుకుంటున్నాను. వీటిని కూడా కొంచెం వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. ఇది కలిపిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసి బాగా కలయబెట్టి మూత పెట్టి ఒక ఫ్యూ మినిట్స్ మగ్గించుకోవాలండి. దీనివలన వీటిలో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది. వీటిలో ఈ కాంబినేషన్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియకి చాలా మంచిదండి ఈ వంట. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇలా మగ్గింది కదా, ఇప్పుడు బాగా కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం వేసి వెజిటబుల్స్కి ఈ ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి బాగాను. దానివలన కూరకి మంచి రుచి వస్తుంది. బాగా కలియబెట్టిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. బీన్స్లో కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇది బాగా కలియబెట్టిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఫ్యూ మినిట్స్ మగ్గిన తర్వాతే సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లోనే మొత్తం కర్రీ ఉడికించాలి. డీప్ ఫ్రై అయితే చేయకూడదు, జస్ట్ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయితేనే ఆరోగ్యానికి మంచిది. ఈ కాంబినేషన్లో రెసిపీ తింటే మనకి చాలా మంచిది. దీనివల్ల మనకి రోగనిరోధక శక్తి కూడా వస్తుందండి. చూడండి, వాటర్ ఇంకింది, ఇంకా కొంచెం ఇంకితే ఇంకా బాగుంటుంది. మీకు కొబ్బరి నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసేయండి. పచ్చిది కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో క్యారెట్, బీన్స్. ఈ టైంలో కొంచెం కొబ్బరి తురుము వేసుకుంటే రుచి ఇంకా పెరుగుతుంది అన్నమాట. మనం తినేటప్పుడు ఆ కొబ్బరి మనకి తగులుతూ ఉంటే ఆ రుచి చాలా బాగుంటుంది కదా. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొబ్బరి వేయటం వలన. కొబ్బరి వేసి బాగా కలియబెట్టి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. క్యారెట్, బీన్స్, కొబ్బరి తురుము ఫ్రై రెడీ అండి. మీకు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. Thank you.